ఫైనాన్షియల్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టు జేఐబి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నా. జేఐబిలో బ్యాంకింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్లో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఏంటిదంటే వాట్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ సిస్టమ్. ఈరోజు మనం వాట్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది ఆ డెఫినేషన్ నేర్చుకొని ఎన్ని మార్కెట్లు ఉన్నాయి అంటే ఇండియన్ మార్కెట్లో మొత్తం 4 మార్కెట్స్ ఉంటాయి. ఆ మార్కెట్స్ గురించి కూడా మనం నేర్చుకుందాం. దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ చూసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్. ఎందుకంటే బ్యాంకింగ్ అవేర్నెస్కు వాళ్ళకు కూడా బ్యాంకింగ్ అవేర్నెస్లో ఈ టాపిక్స్ అన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది. వాళ్ళ ఇద్దరు కాంబినేషన్లో వీడియో తీసుకుందాం. చలో ఈరోజు మ్యాటర్లోకి వెళ్దాం. వాట్ ఈజ్ ద ఫైనాన్షియల్ సిస్టమ్. దీనికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ సపోజ్ నేనున్నా, నా ఫ్రెండ్ ఉన్నాడు, మాకేదైనా డబ్బులు ఇద్దరికి అవసరం పడితే ఒకరిదొకరు ఇచ్చుకుంటాం, అయిపోతుంది. ఫర్ సపోజ్ నేను హైదరాబాద్లో ఉన్నా, ఒక పర్సన్ వైజాగ్లో ఉన్నాడు, ఆయనకు డబ్బులు అవసరం పడ్డాయి. నాకు ఆయనకు పరిచయం లేదు, కానీ ఆయనకు డబ్బులు కావాలి. కానీ నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి, ఆయనకు డబ్బులు అవసరం ఉన్నాయి, ఏదైనా బిజినెస్ చేయడానికి డబ్బులు తక్కువ పడ్డాయి, లేకుంటే క్యాపిటల్ తక్కువ పడ్డది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు అని అంటే బ్యాంకుకి వెళ్తాడు. మరి బ్యాంకుకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే హైదరాబాద్లో ఉన్న సేమ్ బ్రాంచ్లో నేను డిపాజిట్ చేస్తే, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ డబ్బులు అక్కడ ఇస్తాడు. అంటే మధ్యలో ఎవరు ఉన్నారు అంటే బ్యాంక్ అనేది ఉన్నది. ఈ బ్యాంకుని ఏమంటారు అంటే ఫైనాన్షియల్ ఇంటర్మీడియటరీ అంటారు. ఈ ఫైనాన్షియల్ ఇంటర్మీడియటరీకి ఎగ్జాంపుల్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకర్స్, ప్రైమరీ డీలర్స్, వీళ్ళందరూ ఈ ఫైనాన్షియల్ సిస్టంలో ఫైనాన్షియల్ ఇంటర్మీడియటరీస్ అంటారు. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టంలో వీళ్ళు ప్లే చేసే రోలు చాలా పెద్దది. ఎందుకంటే ఒక్కరోజు మీరు బ్యాంకు బంద్ చేస్తే, బ్యాంక్స్ ఒక్కరోజు హాలిడే ఉంటే కొన్ని లక్షల ట్రాన్సాక్షన్ అనేది ఆగిపోతుంది. ఈవెన్ షేర్ మార్కెట్ కూడా బంద్ ఉంటే కొన్ని లక్షల ట్రాన్సాక్షన్ అనేది ఆగిపోతుంది. అంటే ఈ ఫైనాన్షియల్ ఇంటర్మీడియటరీస్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్. నెక్స్ట్ ఏంటి అని అంటే మార్కెట్స్. ఈ ఫైనాన్షియల్ సిస్టంలో మొత్తం 4 మార్కెట్లు ఉంటాయి. ఒకటి మనీ మార్కెట్, రెండోది డెట్ మార్కెట్, మూడోది ఫారెక్స్ మార్కెట్, నాలుగోది క్యాపిటల్ మార్కెట్. ఫస్ట్ మనం మనీ మార్కెట్ గురించి నేర్చుకుందాం. మనీ మార్కెట్ అంటే సింపుల్గా ఎగ్జాంపుల్ ఏంది, సింపుల్గా గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటంటే 1 ఇయర్ లోపల ఉండే టూల్స్ అన్ని అంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ దీని కిందికి వస్తాయి. ఎగ్జాంపుల్ రెపో రేట్. ఈ రెపో రేట్ అనేది డెఫినేషన్ కంటే ఇది వితిన్ 1 ఇయర్లో ఏదైతే బ్యాంక్స్ ఆర్బీఐ నుంచి తీసుకునే లోన్స్ ఉంటాయో వితిన్ 1 ఇయర్లో మనం రీపే చేయాల్సి, బ్యాంక్స్ అనేది ఆర్బీఐకి రీపే చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే వితిన్ 1 ఇయర్లో రీపే చేస్తున్నారు కాబట్టి ఇది మనీ మార్కెట్ కిందకి వచ్చింది. మనీ మార్కెట్లో ఆ ఎగ్జాంపుల్స్ అంటే ఆ ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనీ మార్కెట్లో ఫస్ట్ ఏంది అని అంటే కాల్ మనీ. కాల్ మనీ అంటే మనకు అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక కాల్ చేస్తే డబ్బులు ఇచ్చేదాన్ని కాల్ మనీ. అంటే దీని మెచ్యూరిటీ పీరియడ్ 1 డే. 1 డేలో ఈ ట్రాన్సాక్షన్స్ అనేది ఎవరి మధ్య జరుగుతాయి అంటే బ్యాంక్స్ మధ్యలో జరుగుతాయి. ఒక బ్యాంకు నుండి ఇంకో బ్యాంక్స్ మధ్యలో కాల్ మనీ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇండియాలో ఒకప్పుడు ఈ కాల్ మనీ అనేది ఎక్కువ యూజ్ఫుల్ ఉండే. ఎందుకంటే కొన్ని బ్యాంక్స్కు ఫండ్స్ అనేటివి ఫైనాన్షియల్ అంటే ఫండ్స్ క్రంచ్ అనేది వస్తుండే. ఒక్కోసారి ఫండ్స్ లేకపోవడం వలన ఏదైనా లోన్స్ ఇచ్చేటప్పుడు, డిస్బర్స్ చేసేటప్పుడు కానీ, ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళు వచ్చి డిపాజిట్ రిటర్న్ తీసుకునేటప్పుడు కానీ అప్పుడు ఈ మనీ క్రంచ్ అనేది ఏర్పడుతుండే. అప్పుడు ఇవి కాల్ మనీ అని వేరే బ్యాంకును వీళ్ళు అడిగేవారు. అప్పుడు ఆ బ్యాంక్స్ ఇస్తే వాళ్ళకు రిటర్న్గా ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. ఇప్పుడు ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టంలో ఎక్కువ ఇది యూజ్ చేస్తున్నది కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కమర్షియల్ బ్యాంక్స్లలో అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఒక్కోసారి ఆ అకౌంట్ అనేది కరెంట్ అకౌంట్, 0 ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కాల్ మనీని బుక్ చేస్తారు. ఒక 10 కోట్లు ఉంటే ఒకరోజు కాల్ మనీ బుక్ చేయండి అని బుక్ చేయిస్తే వాళ్ళకు కొన్ని వేల, ఆల్మోస్ట్ లక్షలు కాకుండా అని 1000, 40,000 అట్లా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కాల్ మనీని ఎక్కువ యూజ్ చేస్తున్నాయి కోఆపరేటివ్ బ్యాంక్స్. నెక్స్ట్ ఏంటంటే నోటీస్ మనీ. మనం బ్యాంకింగ్లో మన అందరికీ తెలిసిన ముచ్చటనే, ఎవరికైనా కానీ అంటే ఎవరైనా మొండి బకాయిదారు ఉంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ నోటీస్ పంపించి కొంచెం టైం ఇస్తాం. అలాగే ఇక్కడ కూడా నోటీస్ మనీ అంటే అబౌవ్ 1 డే to 14 days దీని మెచ్యూరిటీ పీరియడ్. సేమ్ బ్యాంక్స్ మధ్యలోనే జరుగుతుంది, సేమ్ కాల్ మనీ లాగానే, కానీ దీని మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి అబౌవ్ 1 డే to 14 days. ఇంకోటి టర్మ్ మనీ. టర్మ్ మనీ అంటే 15 days to మోర్ అంటే 1 ఇయర్ లోపల 15 days to 1 ఇయర్ జరిగే ట్రాన్సాక్షన్స్ ఏదైతే బ్యాంక్స్ మధ్యలో తీసుకునే లోన్స్, ఒక లోన్ ఇది కూడా ఒక లోన్ టైపే కాబట్టి లోన్స్ను ఈ టర్మ్ మనీ అంటారు.
15 days to 1 year. నెక్స్ట్ ఏంటంటే ట్రెజరీ బిల్. ఈ ట్రెజరీ బిల్ అనేది ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసినా కానీ దీనికి మధ్య నుండి ఇంపార్టెంట్ ప్లే రోల్ ఎవరు చేస్తారంటే ఆర్బీఐ ఏదో ఒక బ్యాంకుకు లేకుంటే ప్రైమరీ డీలర్స్కి అప్పచెప్తుంది, మీరు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున బాండ్స్ ఇష్యూ చేయండి. దీని మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 1 year లోపలనే ఉంటుంది. దీని టర్మ్స్ అనేది 3 termsలో ఇష్యూ చేస్తారు. ఒకటి ఏంటంటే 91 days, దాన్ని డబల్ చేస్తే 182 days, దాన్ని డబల్ చేస్తే 364 days. అంటే వితిన్ 1 yearలోనే దీని మెచ్యూరిటీ అనేది ఉంటుంది. ఒక్కోసారి క్వశ్చన్ అనేది జేఐబీలో నేను ఈ మధ్య అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారు అని అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వకుండా, నేను ఎగ్జామ్ రాసినప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తుండే, కానీ ఇప్పుడు కొంచెం కాదు చాలా టఫ్నెస్ అనేది పెంచింది. అందుకోసమే నేను జేఐబీ ప్రిపేర్ అయ్యే వారికి నా సజెషన్ ఏంటంటే మీరు 100% ఏది చదివినా కానీ 100% చదవండి. ఒకవేళ 60% మీరు సిలబస్ చదివినా కానీ 60% మీరు 100% చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్వశ్చన్ ఎట్లా ఇస్తున్నారు అంటే ఫ్రమ్ బిలో విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే కాల్ మనీ 2 days మెచ్యూరిటీ, నోటీస్ మనీ 14 days, టర్మ్ మనీ అబౌవ్ 14 days, ట్రెజరీ బిల్ వితిన్ 1 year, మెచ్యూరిటీ పీరియడ్ ఇస్ వితిన్ 1 year. అంటే ఇట్లా 4 ఆప్షన్లు ఇచ్చి ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఒక్కోసారి 4 3 రైట్ ఇచ్చి 1 తప్పిచ్చి అది రైట్, ఏది తప్పు అని అడుగుతున్నారు. అంటే మనకి 4 గురించి తెలిస్తేనే మనం ఆన్సర్ అనేది క్వశ్చన్ చేయొచ్చు. అందుకే మీరు ఏ టాపిక్ చదివినా కానీ 100% అనేది చదవాలి. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు 100% మొత్తం మరీ గ్రిప్ లేకున్నా కానీ ఈవెన్ డెఫినేషన్స్ అయినా వాళ్ళకు గుర్తుండాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. ఇంకొకటి ఏంటంటే ట్రెజరీ బిల్ గురించి చెప్పేటప్పుడు ట్రెజరీ బిల్స్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది అసలే ఉండదు. ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉండకుండా మరి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంట్రెస్ట్ లేకుండా ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు అని మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే ఇది ట్రెజరీ బిల్ అనేది ఒక బాండ్ లాగానే, ఇట్లా ఫిక్స్డ్ డిపాజిట్, బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ లాగానే 100 పర్ సపోజ్ ఒక 1,00,000 రూపాయలకు ట్రెజరీ బిల్ ఇష్యూ చేస్తే ఆ 1,00,000 రూపాయలకు ఫేస్ వాల్యూ అంటారు. 1,00,000 రూపాయలని ఏమంటారు అంటే ఫేస్ వాల్యూ అని అంటారు. ఎవరైతే కొంటారో అంటే ఎవరైతే దాన్ని ఇన్వెస్ట్మెంట్ ట్రెజరీ బిల్ను గవర్నమెంట్ నుంచి కొంటారో వాళ్ళకు 98,000కే ఇచ్చేస్తారు. 98,000కి ఇచ్చేసి మెచ్యూరిటీ టైం పీరియడ్లో 91 days, 182 days, 364 days అప్పుడు ఏం చేస్తారంటే ఆ మెచ్యూరిటీ అప్పుడు 1 lakh ఇచ్చేస్తారు. అంటే మీరు 98,000 డిపాజిట్ చేస్తే మీకు 1 lakh వస్తుంది. అంటే మెచ్యూరిటీ అనేది 2,000 ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి అది రిటర్న్స్ రూపంలో వచ్చేస్తుంది. దాన్నే డివిడెండ్ అంటారు. డివిడెండ్ రూపంలో మీకు ఇస్తారు. ఫేస్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, డిస్కౌంట్ ప్రైస్ అనేది ఎప్పుడైనా తక్కువ ఉంటుంది. అందుకోసం ఇందులో ఇంట్రెస్ట్ రేట్ అనేది కరెక్ట్ మెన్షన్ చేయకపోయినా కానీ మీకు ఫేస్ వాల్యూ, డిస్కౌంట్ వాల్యూ తోటి మీకు తెలిసిపోతుంది ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది. నెక్స్ట్ ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. 5వ ఇన్స్ట్రుమెంటు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. చాలామందికి డౌట్ రావచ్చు, అదేంటి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ 10 సంవత్సరాల వరకు ఉన్నది. ఇది మనీ మార్కెట్ కిందకి ఎందుకు వస్తుంది? ఇది మనీ మార్కెట్ అంటే వితిన్ 1 year, షార్ట్ పీరియడే కదా అని డౌట్ రావచ్చు. కానీ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ మీరు 10 సంవత్సరాలు చేసినా కానీ, ఫర్ సపోజ్ నేను 10 సంవత్సరాలు చేసిన బ్యాంకులో రేపు వచ్చి నేను విత్డ్రా కావాలని అడిగిన, ప్రీ మెచ్యూర్ క్లోజర్ చేయండి అని అడిగిన, అప్పుడు మీరు ఏం చేస్తారు? గ్యారంటీగా క్లోజ్ చేస్తారు. ఒకప్పుడు ఉండే ఒక 5 సంవత్సరాలు చేస్తే మీరు 5 సంవత్సరాల లోపల అసలే క్లోజ్ చేయరాకపోతుండే. కానీ ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. అదొకవేళ నువ్వు 10 సంవత్సరాలు చేసుకున్నా కానీ డిమాండ్ అంటే ఎప్పుడు డిమాండ్ చేసినా కానీ మనం ఇచ్చేయాలి కాబట్టి అది మనీ మార్కెట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 6వది ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్. అయితే కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం ఏందనంటే ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ అంటే ఏంది అని అంటే ఫర్ సపోజ్ 2 కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. ఫర్ సపోజ్ రిలయన్స్ ఉంది, టాటా ఉంది. రిలయన్స్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, టాటాకు డబ్బులు అవసరం పడ్డాయి. అప్పుడు ఈ టాటా పోయి రిలయన్స్ని అడుగుతుంది, నాకు డబ్బులు కావాలి అని. అప్పుడు ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ అంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా కానీ రిటర్న్స్ అనేటివి ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ రేటు పే చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి కమర్షియల్ పేపర్. ఈ కమర్షియల్ పేపర్ అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంక్స్ కావచ్చు, లేకుంటే ఫైనాన్స్ కంపెనీలు కావచ్చు, ఈవెన్ కార్పొరేట్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఇష్యూ చేయవచ్చు. దీని మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి మినిమం 7 days to 1 year అనేది ఉంటుంది. దీని అంటే ఇష్యూ చేసే వాల్యూ ఎంత ఉంటుంది అంటే 5 lakh ఇంటూ మల్టిపుల్ ఆఫ్ 5 lakhs అంటే 5 lakh, 10 lakh, 15 lakh ఇలా ఈ విధంగా
కమర్షియల్ పేపర్ అనేది ఇష్యూ ఉంటుంది. కానీ ఈ కమర్షియల్ పేపర్ ఇష్యూ చేయడానికి ముందు ఆర్బీఐ అప్రూవల్ అనేది కంపల్సరీగా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కార్పొరేట్ కంపెనీస్ కానీ గ్యారంటీగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి రెపో రేట్. రెపో రేట్ అంటే మన అందరికీ తెలుసు, ఒకవేళ బ్యాంక్స్కు డబ్బులు అవసరం పడ్డప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఆర్బీఐని అడుగుతుంది. ఆర్బీఐని అడిగితే ఆర్బీఐ ఇస్తుంది డబ్బులు, కానీ ఆర్బీఐ ఏం చేస్తా అంటే ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తుంది. ఇది రెపో రేట్. రివర్స్ రెపో రేట్ అంటే రెపో రేట్కు రివర్స్, అంటే ఒక్కోసారి ఆర్బీఐకి డబ్బులు అవసరం పడితే బ్యాంక్స్ నుండి తీసుకుంటుంది. నిజంగా ఇది పాసిబుల్ అయినా అంటే ఒక్కోసారి ఏమైతే అంటే ఏం చేస్తారంటే మార్కెట్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ అంటే ఒక పెన్ను వస్తువుకు నేను 100 రూపాయలు పెడతా అంటే ఇంకో వ్యక్తి వచ్చి 150 పెడతా అంటాడు, ఇంకో వ్యక్తి వచ్చి 200 పెడతా అంటాడు. అంటే మనీ ఫ్లో అనేది మార్కెట్లో ఎక్కువ ఉన్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తా అంటే రివర్స్ రెపో రేట్ తోటి బ్యాంక్స్కి ఆఫర్ ఇస్తాం, మీ దగ్గర ఉన్న ఫండ్స్ అనేది తీసుకొచ్చి నా దగ్గర పెట్టండి. అప్పుడు ఏమైతే అంటే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. అందుకోసం ఈ రివర్స్ రెపో రేట్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా రెపో రేట్ అనేది ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, రివర్స్ రెపో రేట్ది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే కమర్షియల్ బిల్. కమర్షియల్ బిల్ అంటే అదేం కాదు, పెద్ద విషయం ఏం కాదు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లాగానే. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అని అంటే ఫర్ సపోజ్ ఇద్దరి మధ్యలో ట్రేడ్ జరిగింది, ఏదైనా వస్తువులు కానీ ఏదైనా గూడ్స్ కానీ ట్రేడ్ జరిగింది. ట్రేడ్ జరిగినప్పుడు బయ్యరు సెల్లరు ఇద్దరు ఉంటే సెల్లరు బయ్యర్కు కొంచెం క్రెడిట్ పీరియడ్ అనేది ఇస్తారు. 1 month 2 months 3 months క్రెడిట్ పీరియడ్ అనేది ఇస్తారు. క్రెడిట్ పీరియడ్ ఇస్తే, క్రెడిట్ పీరియడ్ అంటే ఏంటిది అని అంటే నువ్వు ఇప్పుడు గూడ్స్ తీసుకో, 1 month తర్వాత డబ్బులు పే చేయి. ఒక్కోసారి ఏమైతే అంటే ఈ సెల్లర్ దగ్గర డబ్బులు అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తా అంటే ఈ బిల్లును తీసుకుపోయి నాకు 1 month తర్వాత డబ్బులు వచ్చేది ఉంది, మీరు నాకు దీని మీద లోన్ ఇవ్వండి అని బ్యాంక్స్ను అడుగుతాయి. అప్పుడు బ్యాంక్స్ని అడిగితే బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. ఇది ఆల్మోస్ట్ 90 days బిలోనే ఉంటుంది ఎక్కువ శాతం. ఒకవేళ ఎక్కువ అయితే మాత్రం ఇది గూడ్స్ ఇవన్నీ అన్సెక్యూర్డ్ కాబట్టి 90 days బిలోనే ఉంటుంది. 30 days 60 days 90 days ఈ పీరియడ్లోనే ఉంటాయి. ఇది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి డెట్ మార్కెట్. డెట్ మార్కెట్లో రెండు రకాల ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటుంది. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది ఉంటుంది, రెండోది ఏంటి అని అంటే బాండ్స్ అనేవి ఉంటాయి. ఈ బాండ్స్ ఇష్యూ చేసేది ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇది డెట్ మార్కెట్ అబవ్ 1 year అనేది ఉంటుంది, అంటే లాంగ్ పీరియడ్లో ఉండేది డెట్ మార్కెట్ కిందికి వస్తుంది. బిలో 1 year అయితే మనీ మార్కెట్ కిందికి వస్తుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్లో 2 రకాలు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్లో వితిన్ 1 year అయితే మనం మనీ మార్కెట్ కింద ట్రెజరీ బిల్ అనేది ఇష్యూ చేస్తుంది. అబవ్ 1 year అయితే అన్డేటెడ్ డేటెడ్ బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తుంది. డేటెడ్ బాండ్స్ అంటే ఈ డేట్ వరకు ఒక 10 సంవత్సరాల వరకు లేకుండా 5 సంవత్సరాల వరకు డేట్ వేసిస్తుంది. ఒకవేళ అన్డేటెడ్ అంటే ఎప్పుడైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడంటే అప్పుడు రిడీమ్ చేసే అవకాశం ఉంటుంది, అంటే రిడీమ్షన్కు ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 5 year డేటెడ్ వేయకుండా 6 months తర్వాత తీసుకోవచ్చు, 3 months తర్వాత తీసుకోవచ్చు, 1 year తర్వాత తీసుకోవచ్చు. ఒకవేళ డేటెడ్ వేస్తే మాత్రం ఆ డేట్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఆగాల్సిందే, ఆర్ మన ఇన్వెస్టర్స్ కూడా ఆగాల్సిన అవసరం ఉంది. స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తుంది. 2 బాండ్స్ ఇష్యూ చేస్తుంది, డేటెడ్ బాండ్స్, అన్డేటెడ్ బాండ్స్. కానీ ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేసే రైటు స్టేట్ గవర్నమెంట్కు లేదు. ఇంకోటి ఏంటంటే బాండ్స్ అనేవి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్ కంపెనీస్ వీళ్ళందరూ ప్రైమరీ డీల్స్ వీళ్ళందరూ ఇష్యూ చేస్తారు. అబవ్ 1 year పీరియడ్ అనేది ఉంటుంది, కానీ ప్రీ అప్రూవల్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి ఫారెక్స్ మార్కెట్. ఈ ఫారెక్స్ మార్కెట్లో మనకు ఈ డాలర్స్ ఎక్స్చేంజ్ కానీ లేకుంటే వేరే కరెన్సీతో ఎక్స్చేంజ్ మొత్తం మార్కెట్ ఇష్యూ అంతా చూసేది ఏంటి అంటే ఈ ఫారెక్స్ మార్కెట్. నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ అంటే మన అందరికీ తెలిసిన ముచ్చటనే, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేది క్యాపిటల్ అనే అమౌంట్ కోసం ఈ షేర్స్ కానీ లేకుంటే స్టాక్ బ్రోకర్స్ వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది, ఈ మొత్తం ప్రాసెస్ అంతా జరిగేది క్యాపిటల్ మార్కెట్లో. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే అంటే మీరు జేఐబీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం నేను చెప్పినట్టు ఇది మాత్రం మర్చిపోకండి. మీరు 60% చదివినా సరే 100% ఆ 60% చదవండి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం చదివితేనే మీరు 40 marks వచ్చినా కానీ మిగతా 40 marksలో మనకు 10 marks వచ్చే అవకాశం ఉంది. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మనం జేఐబీ ఈజీగా పాస్ కావచ్చు. 50 marks పెద్ద విషయమే కాదు. చాలామంది మీరు మామూలుగా చదువుకోకుండా పోయినా కానీ 35 మార్కులు అనేది వస్తున్నది. ఈ 15, 16 ఈ మార్కులలోనే ఆగిపోయి 20 మార్కులలోనే ఆగిపోయి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు మానిటరీ బెనిఫిట్ ఉన్నది. నా మెయిన్ ఏమైందంటే ఎవరైతే అంటే
తెలుగు స్టేట్ అంటే తెలుగు స్టేట్స్లో ఆంధ్ర తెలంగాణలో కలిపి ఎవరైతే బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరూ వేరే స్టేట్స్ వాళ్ళకంటే ఎక్కువ శాలరీ తీసుకోవాలి సేమ్ గ్రేడ్ వాళ్ళు. అది ఎట్లా పాసిబుల్ అంటే మీరు జేఏబీ పాస్ అయితే ఇది పాసిబుల్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ జేఏబీ ఆస్పిరెంట్స్. అంటే ఇంకా వీడియోస్ తీస్తూనే ఉంటా, నా నాలెడ్జ్ని మాత్రం పాస్ చేస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నా లేకుంటే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ విష్ణు, సైన్ ఆఫ్, బాయ్.